హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి. ఈరోజు అయితే నేను ఇంకొక టేస్టీ రెసిపీస్తో మీ ముందుకు వచ్చేసాను. ఇది ముద్దపప్పు ఇంకా చారు రెండు కూడా ఈ వీడియోలో నేను చూపిస్తున్నానండి. ఈ ముద్దపప్పు ఇంకా చారు కూడా నేను కార్తీక పౌర్ణమికి మాకు కేదారేశ్వర వ్రతం జరుగుతుంది. ఆ వ్రతానికి నేను చేసుకున్న వంటకాలు ఈ రెండు కూడా నేను ఆల్రెడీ నా ఛానల్లో ఏ వంటకాలు పోస్ట్ చేశానో వ్రతం వీడియోలో పోస్ట్ చేశానండి. ఆ వంటకాలన్నీ ఒకే వీడియోలో పెట్టడానికి వీలు కాదు కాబట్టి అందుకని నేను ఇది విడివిడిగా పోస్ట్ చేస్తున్నాను. అవన్నీ ఒకే వీడియో కింద పెడితే పెద్ద వీడియో అయిపోతుంది. అందుకని నేను ఇలా విడివిడిగా పోస్ట్ చేస్తున్నాను. ఒకసారి ఇప్పుడు ముద్దపప్పు కూడా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. మరి ఒక 1 కప్ వరకు ఇలా నేను ఎర్రకందిపప్పు తీసుకున్నానండి. నా దగ్గర ఎర్రకందిపప్పు ఉందని నేను ఈ పప్పు వేసుకొని ఇలా ఒక 1 గ్లాస్కి 2 గ్లాసెస్ వరకు వాటర్ పోసుకొని ఇలా మెత్తగా ఉడికించుకున్నాను. ఎర్రకందిపప్పే కాబట్టి మనం ఆయిల్ వేయకపోయినా చక్కగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు దాంట్లోకి సరిపడా కూడా సాల్ట్ వేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ముద్దపప్పు అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, నేనైతే ఇలా మా ఇంట్లో వ్రతానికి కేదారేశ్వర వ్రతానికి అయితే నేను ఇలాగే ముద్దపప్పు అయితే చేసుకున్నాను. ఆ రోజు వ్రతానికి చాలా ఈజీగా క్విక్గా అయిపోయింది. కొంచెం ఇలా మనం పలుచగా దించుకుంటేనే బాగుంటుందండి. మరి ముద్దగా దించుకుంటే మనం తినేటప్పటికి మరీ గట్టిగా అయిపోతుంది. అందుకనే కొంచెం పలుచగానే తీసుకున్నాను నేనైతే. ఇప్పుడు చింతపండు చారు ఎలా చేసుకోవాలో చూద్దాం. చారే కదా మాకు తెలుసు అని అనుకోవద్దు. ఒకసారి ఈ ప్రాసెస్లో చేసుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చారు కూడా ఎంత ఇష్టంగా తింటారంటే ఉట్టి చారుతోనే మనం తినేయచ్చు ఏమి లేకపోయినా. నేను ఇలా ఒక 3 టమాటాలు ఒక కొంచెం చింతపండు అయితే తీసుకొని ఇలా కట్ చేసుకుంటున్నానండి. ఇలా కట్ చేసుకొని ఇలా ముక్కల్లాగా చేసుకుంటే మనకి తొందరగా కుక్ అయిపోతాయి. చూసారు కదా, ఈ టమాటా ముక్కలన్నిటిలోకి ఇలా కొంచెం ఒక 1 గ్లాస్ వరకు వాటర్ వేసుకుంటున్నాను నేను. ఇలా వాటర్ వేసుకొని కొంచెం ఆ టమాటా ముక్కలు మెత్తపడే వరకు ఒక 5 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలండి. ఇలా కుక్ చేసుకోవడం వల్ల మనకి టమాటా ముక్కల్లో ఉన్న జ్యూస్ అంతా చక్కగా బయటకు వస్తుంది. చూసారు కదా, నేను ఇలా శనగపప్పుని ఇలా కొంచెం ఉడికించుకొని ఆ వాటర్తో చారు చేసుకుంటున్నానండి. ఇది నేను పూర్ణాలు చేసినప్పుడు చేసిన ప్రిపరేషన్. ఇదంతా కేదారేశ్వర వ్రతానికి నేను చేసుకున్న నైవేద్యాలు అప్పుడు చేసుకున్నానండి. ఇలా చారు అయితే ఆ వాటర్ని అంతా స్ట్రెయిన్ చేసేసుకొని ఆ వాటర్తో చారు పెట్టుకుంటున్నాను. మీకు అలా కుదిరినప్పుడు మీరు ఏం చేస్తారంటే కొంచెం పచ్చిశనగపప్పు తీసుకొని గ్రైండ్ చేసుకొని ఆ పౌడర్ వేసుకున్నారంటే వాటర్లో చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడైనా మీరు బూర్లు వేసుకున్నప్పుడు ఇలా వాటర్తో చారు పెట్టుకొని చూడండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అలా కుదిరినప్పుడు కొంచెం పచ్చిశనగపప్పు కొంచెం రోస్ట్ చేసుకొని పౌడర్ చేసి ఆ పౌడర్ వేసుకొని చారులో పెట్టుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఈ వాటర్తోనే ఇప్పుడు చారు పెట్టుకుంటున్నానండి. చూసారు కదా, నాకు ఒక గ్లాసు పప్పుకి ఈ వాటర్ అయితే వచ్చింది నాకు. ఇప్పుడు టమాటా ముక్కలు కూడా మెత్తగా ఉడికిపోయినాయి కదా. ఇప్పుడు ఆ టమాటా ముక్కల్లో ఉన్న వాటర్ అంతా ఒకసారి ఇలా కుక్కర్లోకి అయితే విడిగా తీసేసుకుందాం. తీసేసుకొని చక్కగా ఆ టమాటా ముక్కల్లో ఉన్న జ్యూస్ అంతా బయటకు వచ్చే వరకు బాగా స్మాష్ చేసుకోవాలండి. ఇలా వాటర్ పోసుకొని చక్కగా మొత్తం టమాటా ముక్కల్లోని చింతపండులో ఉన్న జ్యూస్ అంతా చక్కగా బయటకు వస్తుంది. మనం ముందే కుక్ చేసుకోవడం వల్ల మనం డైరెక్ట్గా అలా పెట్టే బదులు ఇలా ముందుగా విడిగా ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుంటే చారు చాలా టేస్టీగా ఉంటుంది. ఇదే ప్రాసెస్లో మీరు కూడా చేసుకొని చూడండి, చాలా చాలా టేస్టీగా ఉందని మీరే చెప్తారు. మా ఇంట్లో అయితే పిల్లలతో సహా చాలా ఇష్టంగా తింటారండి ఇలా చారు పెడితే. ఇప్పుడు దాంట్లోకి నేను కొంచెం కొత్తిమీర, తర్వాత కరివేపాకు కూడా వేసుకున్నాను. తర్వాత కొంచెం పసుపు వేసుకుంటున్నాను.
తర్వాత కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. సరిపడా సాల్ట్ ఇప్పుడే వేసేసుకుంటున్నానండి. తర్వాత చిల్లీ పౌడర్ కూడా వేసుకుంటున్నాను నేను. వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఒక 10 మినిట్స్ వరకు కుక్ చేసేసుకుందాం. సిమ్లో పెట్టుకోండి, ఫుల్లో కాకుండా సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఫుల్లో పెట్టుకుంటే పొంగిపోతుంది, అందుకని సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి. ఇప్పుడు నేను కొంచెం ధనియాల పొడి వేసుకుంటున్నానండి. ధనియాల పొడి మామూలుగా ధనియాల గింజలు కూడా విడిగా వేసుకోవచ్చు, కానీ పిల్లలు తినేటప్పుడు తీసి పక్కన పడేస్తారు. అందుకని అలా కాకుండా పొడి చేసి వేసుకుంటే మనకి చాలా టేస్టీగా ఉంటుంది. చారు 10 నిమిషాలకి నాకు అలా కుక్ అయిపోయింది. కొంచెం దగ్గర పడిన తర్వాత నేను ఇప్పుడు పోపు పెట్టేసుకుంటున్నానండి. కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, తర్వాత ఎల్లుల్లిపాయ కూడా వేసుకున్నాను. తర్వాత నేను ఒక 1 స్పూన్ వరకు వాము కూడా వేసుకున్నానండి. వాము వేసుకుంటే మనకి డైజెషన్ చాలా చాలా బాగుంటుంది. అంతేకాకుండా వామ్ ఫ్లేవర్తో చాలా టేస్టీగా ఉంటుందండి ఈ చింతపండు చారు అయితే. తర్వాత కొంచెం నేను కరివేపాకు, తర్వాత పచ్చిమిర్చి, తర్వాత ఎండుమిర్చి, కొంచెం ఇంగువ కూడా వేసుకున్నాను. ఒక్కసారి ఇదే ప్రాసెస్లో నేను ఏదైతే చెప్పానో అవి స్కిప్ చేయకుండా వేయండి. తర్వాత లాస్ట్లో కొంచెం మెంతుల పొడి కూడా వేసుకున్నాను, చిటికెడు వేసుకున్నానండి. సేమ్ ఇలాగే చేసుకొని చూడండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది చారు. ఎంత టేస్టీగా ఉంటుందో, ఉట్టి చారుతోనే తింటారు మీరు, ఏమి సైడ్ డిష్ కూడా లేకపోయినా కానీ. మా పిల్లలు ఎంత ఇష్టంగా తిన్నారో. ఇదే ప్రాసెస్లో మీరు కూడా చేసుకొని చూసి అప్పుడు నాకు ఒకసారి కామెంట్ చేసి చెప్పండి చారు మీకు కూడా ఎలా కుదిరిందో. చాలా చాలా ఇష్టంగా తింటారు. నాకు ఆ రోజు అన్ని నైవేద్యాలు కూడా చాలా బాగా కుదిరినాయండి. నాకు ఆ కార్తీక పౌర్ణమి నాడు, ఈ కార్తీక పౌర్ణమికి నేను చేసుకున్న వంటలు ఇవన్నీ కూడా ఒకసారి మీకు కూడా చూపిద్దామని చెప్పి ఈ వంటలన్నీ అయితే నేను షేర్ చేస్తున్నాను. అన్ని వంటలు ఒకే వీడియోలో మరీ లెంత్ ఎక్కువైపోతుందని నేను ఇలా విడివిడిగా షేర్ చేస్తున్నానండి ఈ నైవేద్యాలన్నీ కూడా. అలాగే మీరు ఎప్పుడు ఇంట్లో రొటీన్గా కాకుండా ఒకసారి ఇలా డిఫరెంట్గా చేసుకొని చూడండి. మళ్ళీ మళ్ళీ మీరు కూడా ఇలాగే చేసుకొని చూస్తారు. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. చూసారు కదా, వాము కూడా వేసుకోండి. వాము కూడా వేసుకుంటేనే మనకి ఫ్లేవర్ బాగుంటుంది. అంతేకాకుండా డైజెషన్ కూడా చాలా మంచిది. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.